ఓం నమో వెంకటేశాయ. అసుప్త దృక్శక్తి భాస స్వసుప్త సత్వ వికాస గోవింద గోవింద. ఛందోగణాదిం నను ఛందసేడ్యం ఛందానుసారేణ వికార సృష్టిం ఛందామయార్తేర్బత ఛేదనాయ ఛందోమయం ఛాందసమాశ్రయామి అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వృషభాయత నేత్రాయ వృషదృగ్గోచరాయ చ వృషశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వ సంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణామృతరసాఢ్యపయోదుహంతి తన్నామరూపశుభగానరవైశ్చలంతి వ్యాస ప్రసూత సుత గోపవరైర్లసంతి గాం కామదాం దుహత భాగవతం వదంతి. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి గారు విదురుడికి ఆత్మతత్వాన్ని గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టడంలో భాగంగానే భగవానేక ఆసేదం అగ్ర ఆత్మాత్మనాం విభు ఆత్మేచ్ఛానుగతావాత్మ నానామత్యుపతలక్షణ అని ప్రారంభించారు. ఈ సృష్టి ప్రారంభం కావటానికి ముందు పరమాత్మ ఏకస్వరూపంగా ఉండేవాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. కానీ సృష్టి జరగటం వలన, సృష్టిలో ఉండేటువంటి వస్తువుల మీద దృష్టి మళ్ళటం వలన ఆయన ఏకత్వం తెలుసుకోలేకుండా పోతున్నారు. కానీ ఇప్పుడు ఏకరూపంలోనే ఉన్నాడు. ఆయన్ని గనక ఏకస్వరూపంగా భావించగలిగితే కనిపిస్తాడు. నానామత్యుపలక్షణ. ఒకవేళ వేరువేరు మతులతో లేదా భేదబుద్ధితో గనక చూసినట్లయితే ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని సంగ్రహంగా చెప్పారు. చెప్పి సృష్టి ప్రక్రియను ఒక తీరులో చెప్పడానికి, ఆ సృష్టి ప్రక్రియ ద్వారా పరమాత్మను కనుగొనేటువంటి మార్గాన్ని బోధించటానికి పై గ్రంథాన్ని మైత్రేయ మహర్షి గారు ప్రారంభిస్తున్నారు. సవా ఏష తదాద్రష్ట నాపశ్యదృశ్యమేకరాట్ మేనే అసంతమివాత్మానం సుప్తశక్తిరసుప్తదృక్ అని ప్రారంభించి
సృష్టికి ముందు ఆ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అని అనుకున్నాం కదా. ఒక్కడే ఉన్నప్పుడు ఆయన యొక్క స్వరూపం చైతన్య స్వరూపం కాబట్టి చైతన్య స్వరూపంలో ఒక్కడే ఉన్నటువంటి ఆయన అదేంటి ప్రళయకాలం పూర్తయిపోయింది కదా, నేనెందుకు ఇప్పుడు ఒక్కడనే ఉన్నాను, సృష్టి చేసి నేనే నానా రూపాలుగా భేద రూపంలో లేదా వేరువేరు రూపాల్లో కనిపించాలి కదా అని అనుకున్నాడు అని శ్లోకంలో చెప్తున్నారు. సవా ఏష తదా ద్రష్ట. ద్రష్ట, ద్రష్టలందరి యొక్క వాస్తవ రూపమైనటువంటి ఆ పరమాత్మ సవా ఏష నా పశ్యద్ దృశ్యం. ఆ ప్రళయ సమయంలో దృశ్యాన్ని చూడలేకపోయాడు. ప్రళయ సమయంలో దృశ్యం అనేది లేదు కాబట్టి, చూడబడేటువంటి వస్తువు ఏదీ లేదు కాబట్టి చూడలేకపోయాడు. నా పశ్యత్ దృశ్యం. కానీ ఈయన మాత్రం స్వరూప చైతన్యంతో ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఏకరాట్, ఏక ఏవ రాజతే ఇది ఏకరాట్. ఆయన ఒక్కడే ప్రకాశిస్తూ ఉన్నాడు. తాను ఒక్కడే ప్రకాశిస్తూ దృశ్యం ఏదీ లేదు అనే విషయాన్ని కనుగొన్నాడు. అప్పుడు మేనే అసంతమివాత్మానం. ఇలా గనక ఉన్నట్లయితే, నేను అనుకున్నటువంటి సృష్టి కలక్కపోయినట్లయితే ఇప్పుడు నేను చేయవలసినటువంటి పని చేయనట్లు అయిపోతుంది. అదే సమయంలో నేను కూడా ఇంకేమీ లేకుండా ఒక్కడనే మిగిలినట్టు అయిపోతుంది. నేను లేనివాడిలాగా, ఎవరికీ కనిపించని వాడిలాగా తయారైపోయే ప్రమాదం ఉంది. అందువల్ల మేనే అసంతమివ ఆత్మానం. మరొక దృశ్య పదార్థం ఉంటే ఆ దృశ్య పదార్థం నా నుంచి కనుక పుట్టినట్లయితే ఆ దృశ్య పదార్థాన్ని ఆసరాగా చేసుకుని నన్ను తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తెలుసుకోగలుగుతారు. దృశ్య పదార్థమే లేకపోయినట్లయితే నన్ను తెలుసుకునే వాళ్ళు లేకపోవటం వలన నేను లేకుండా పోయే ప్రమాదం ఉంది, నేను లేను అని అనుకునే ప్రమాదం ఉంది అని అనుకున్నాడు. మేనే అసంతమివ ఆత్మానం. సుప్తశక్తి, తనలో అన్ని మాయాశక్తులను దాచుకుని ఉన్నటువంటి ఆ పరమాత్మ. అసుప్త దృక్, తనలో ఉండేటువంటి చైతన్య స్వభావం మాత్రం కదలకుండా అలాగే ఉన్నటువంటి పరమాత్మ. ఈ మాట సృష్టికి ముందు అనుకున్నాడు అని ఈ శ్లోకంలో మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. సవా ఏష తదాద్రష్ట నా పశ్యద్ దృశ్యమేకరాట్ మేనే అసంతమివాత్మానం సుప్తశక్తి రసుప్త దృక్ అని. అయితే ఏం చెప్తున్నారు అనే విషయంలో క్లారిటీ ఏమైనా మిస్సింగ్ అనే మాట అనుకోవచ్చు. ఎందుకంటే పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అని అన్నారు, అంతవరకు ఓకే. పరమాత్మ సృష్టి చేయటం మొదలుపెట్టాడు అని పై మాట ఉండాలి. ఇంతకుముందు సృష్టి గురించి విన్నప్పుడల్లా ఇలాగే మొదలైంది, ఇలాగే ముందుకెళ్ళింది. కానీ ఇక్కడ మాత్రం ఆయన మేనే అసంతమివాత్మానం సుప్తశక్తి అసుప్త దృక్ అని ఇలా ఎందుకు చెప్తున్నారు అనే ప్రశ్న రావచ్చు. దానికి మైత్రేయ మహర్షి గారు ఒక విషయాన్ని ఆలోచించి చెప్తున్నారు అనుకునవటం మంచిది. పరమాత్మను సృష్టికి ముందు కానీ ఎప్పుడూ కానీ ఏకరూపంలో కనిపెట్టడం అనేది కొంచెం సంక్లిష్టమైనటువంటి వ్యవహారం. వేరువేరు రూపాలను, వేరువేరు వస్తువులను చూడటానికి అలవాటు పడ్డటువంటి మానవుల యొక్క మనస్సులు పరమాత్మ యొక్క ఏకస్వరూపాన్ని గుర్తించటంలో విఫలమయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి విఫలమయ్యేటువంటి మనస్సు ఉండే మానవులకు పరమాత్మ సృష్టికి ముందు ఒక్కడే ఉన్నాడు అని చెప్పినా సరే ఎక్కకపోయేందుకే ఎక్కువ ఆస్కారం ఉంది. అలాంటి పరిస్థితులలో పరమాత్మ యొక్క ఏకస్వరూపాన్ని, ఆయన ఒక్కడే సృష్టికి ముందు స్వచ్ఛంగా ఉన్నాడు, ఈ సమయంలో కూడా ఆయన ఒక్కడే ఉన్నాడు అనే విషయాన్ని చెప్పటానికి ఈ శ్లోకాన్ని మైత్రేయ మహర్షి గారు వాడుకుంటున్నారు. దానికి ద్రష్ట, దృశ్యం, ఏకరాట్ అనేటువంటి 3 పదాలను సాధనంగా చేసుకుని చూపిస్తున్నారు. ఎప్పుడైతే ద్రష్ట, దృశ్యం, ఏకరాట్ అనేటువంటి 3 పదాలు వచ్చినాయో అప్పుడు
దీనికి సమాంతరమైనటువంటి ఒక ఉదాహరణ మనసులోకి రావాలి. ఒక నాట్యశాల లేకపోతే ఒక చిన్న సభా మందిరం లాంటిది ఉంది. ఆ సభా మందిరంలో దీపం ఉంది, ఒక పెద్ద దీపం ఉంది. ఆ దీపం వెలుగుతోంది. అక్కడ ఏదో కార్యక్రమం కొంతకాలం పాటు జరగాలి, అది జరిగింది. జరుగుతున్నంతసేపు ఆ కార్యక్రమాన్ని చూసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, ద్రష్టలు, కార్యక్రమాన్ని చూసేవాళ్ళు ఉన్నారు, కార్యక్రమాన్ని నడిపించే వాళ్ళు ఉన్నారు, నాట్యం చేసేవాళ్ళు లేదా వేరువేరు కార్యక్రమాలను చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు, దృశ్యాలు ఉన్నాయి. ఈ ద్రష్టలు దృశ్యాలను చూడటానికి వీలుగా మధ్యలో ఉండేటువంటి దీపం, వెలుగుతున్నటువంటి ఒకే ఒక దీపం సహకరించింది, ఇద్దరికీ సహకరించింది. ఈ దీపం వెలుగుతున్నంతసేపు ఆ దీపపు వెలుగులో దృశ్యాలను ద్రష్టలు చూశారు. దృశ్యాలను చూసినంతసేపు వీళ్ళు ద్రష్టలయ్యారు, ద్రష్టలు చూసినంతసేపు అవన్నీ దృశ్యాలైనాయి లేదా వాళ్ళందరూ దృశ్యులుగా ఉన్నారు. కానీ కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ దీపం మాత్రం అలాగే వెలుగుతూ ఉంది. వెలుగుతున్నటువంటి దీపం ఇప్పుడు ఏం చేస్తోంది అనేది ప్రశ్న. ఇంతకు ముందు వరకు ద్రష్టలకు దృశ్యాలను చూడటానికి సహకరించినటువంటి ఈ దీపం వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత, దృశ్యం అనేటువంటి ప్రసక్తే లేనప్పుడు, చూసేవాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత వెలుగుతూ ఉన్న స్థితిలో ఏం చేస్తోంది అనే ప్రశ్న వేస్తే ఒకే ఒక సమాధానం చెప్పుకోవాలి, అది తాను వెలుగుతూ ఉంది. ఎందుకంటే దీపం అనేది అక్కడ కొండెక్కలేదు అని మాత్రమే సమాధానం చెప్పుకోవాలి. దీపం యొక్క ప్రయోజనం అనేది ఇక్కడ ప్రసక్తం కాదు. దీపం ఇంకొకరిని తెలియజేయటానికి మాత్రమే వాడబడుతుంది అనే మాట లేనే లేదు. దీపం తనంతట తాను ఎవరిని చూపించకుండా, చూసేవారు లేకపోయినా సరే వెలుగుతూనే ఉంది అనేది సమాధానం. ఇదే సమాధానాన్ని పరమాత్మకు అన్వయించుకున్నట్లయితే, ఈ సృష్టి లేని కాలంలో, సృష్టిలో దృశ్యాలు అన్నీ కూడా లయించిపోయినటువంటి కాలంలో, దృశ్యాలు లేనప్పుడు ద్రష్టలు దృశ్యాలను చూడలేనటువంటి కాలంలో ఈ పరమాత్మ చైతన్య రూపంలో వెలుగుతూనే ఉన్నాడు. ఆ నర్తనశాలలో ఉండేటువంటి దీపంలాగా, ద్రష్టలు లేనప్పుడు ఉండేటువంటి దీపంలాగా ఈయన వెలుగుతూనే ఉన్నాడు. ఆయన యొక్క స్వభావానికి ఏ లోపము లేదు. ఆయన యొక్క స్వభావం నిరంతరం చైతన్య రూపంలో, జ్ఞాన రూపంలో ఉండటం అనేటువంటి స్వభావం ఎక్కడికి కదలదు. ఆ జ్ఞానానికి కొంతసేపు ద్రష్టలు దృశ్యాలు కలిసినప్పటికీ, ఆ ఇద్దరూ లేనప్పుడు కూడా ఆయన యొక్క జ్ఞాన స్వరూపానికి ఢోకా అనేది లేదు. ఎందుకంటే అలుప్త దృక్ లేదా అసుప్త దృక్ ఆయన యొక్క దృక్ స్వరూపం, ఆయన యొక్క దృక్ శక్తి అనేది ఎప్పటికీ కూడా పోదు. పోయేది ఏది అంటే సుప్త శక్తి. ఆయన యొక్క మాయాశక్తుల ద్వారా వచ్చేటువంటి దృశ్యాలు, ఆ దృశ్యాలను చూసేటువంటి ద్రష్టలు వీళ్ళందరూ లయించిపోయేందుకు అవకాశం ఉంది. ఆ దృశ్యాలని ద్రష్టలను ఏర్పాటు చేసేటువంటి మాయాశక్తులు కాస్తంత నిద్రపోయేందుకు ఆస్కారం ఉంది, సుప్త శక్తులుగా ఉండేందుకు ఆస్కారం ఉంది. కానీ ఆయన యొక్క చైతన్య స్వరూపం మాత్రం కదలకుండా అలాగే ఉంటుంది. ఆయన యొక్క చైతన్యైక రూపాన్ని ఈ విధంగా కనిపెట్టుకోవచ్చు. ఆయన కేవల జ్ఞానస్వరూపుడు, ఏకస్వరూపుడు అనేటువంటి విషయాన్ని ఆ నర్తనశాలలో ఉండేటువంటి దీపదృష్టాంతంతో కనిపెట్టుకోవచ్చు అని చూచాయగా చెప్పటానికి మహర్షి గారు ఈ శ్లోకాన్ని సవా ఏష తదా ద్రష్ట నాపశ్యద్ దృశ్యం. ఆయన దృశ్యాన్ని చూడలేదు, ఎందుకంటే దృశ్యం లేదు. దృశ్యమే లేనప్పుడు ఈయన ద్రష్ట కూడా అవటానికి వీల్లేదు. మరి ఈ రెండూ లేనప్పుడు ఏమి మిగిలింది అంటే ఏకరాట్, ఒకే వెలుగుతున్నటువంటి ఆ పరమాత్మతత్వం ఒక్కటే ఉంది అనే విషయాన్ని, ఆ స్థితి నుంచి బయటపడేందుకు ఆయన అనుకున్నటువంటి మాటను మేనే అసంతమివాత్మానం
అనేటువంటి మాటను ఈ శ్లోకంలో చెప్తున్నారు. సుప్త శక్తి అసుప్త దృక్ అని దానికి కావలసినటువంటి హేతువులను కూడా చెప్తున్నారు. ఇలా పరమాత్మ యొక్క ఏక చైతన్య రూపాన్ని ఈ శ్లోకంలో పరిచయం చేసి ఇక్కడి నుంచి పైన సృష్టిని ప్రతిపాదన చేయటానికి సావా ఏతస్య సందృష్టు శక్తి సదసదాత్మిక మాయానామ మహాభాగ యయేదం నిర్మమే విభు అని మొదలుపెట్టి చెప్తున్నారు. ఆయన దృశ్యాలను సృష్టి చేయాలి. దృశ్యాలను సృష్టి చేసినప్పుడు తన యొక్క చైతన్య శక్తితోనే ఆ దృశ్యాలను చూస్తూ ద్రష్టగా మారాలి. వేర్వేరు ద్రష్టలను ఏర్పాటు చేయాలి. వీటన్నిటికీ కూడా ఆయనకు సహకారిగా మాయా అనేటువంటి అనంత శక్తి సంపన్నమైన ఒక వస్తువు ఉంది. సావా ఏతస్య సంద్రష్టు, ఈ చైతన్య రూపంలో ఉండేటువంటి పరమాత్మకు శక్తి అనేది సదసదాత్మిక, కార్యకారణ రూపంలోనూ స్థూల సూక్ష్మ రూపంలోనూ ఉండేటువంటి సదసద్విషయాలను తనలో ఇమిడ్చుకున్నటువంటి మాయా అనేటువంటి పేరుతో ఒక శక్తి ఉంది. శక్తి సదసదాత్మిక మాయా నామ. సదసదాత్మిక, ఈ మాయను ఉన్నది అని నిర్ణయించి చెప్పలేము, లేదు అని తీర్మానంగానూ చెప్పలేము. ఉన్నది అని చెప్పటానికి కావలసినటువంటి హేతువులేవి ఈ మాయలో కనిపించవు. లేదు అని చెప్తే ఏకరూపంలో ఉండేటువంటి పరమాత్మకు కారణత్వం అనేది కుదరదు. అలాంటి సదసదాత్మకమైనటువంటి మాయా అనే శక్తి ఈయనకుంది. ఈ మాయాశక్తి ద్వారా ఏకరూపంలో ఉండేటువంటి ఈ పరమాత్మ యయా ఇదం నిర్మమే విభు, ఈ సృష్టిని మొత్తాన్ని నిర్మించి పెట్టాడు అని పరమాత్మకు శక్తిగా సహకారంగా మాయా అనేది ఒకటి ఉంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. సావా ఏతస్య సంద్రష్టు శక్తి సదసదాత్మిక మాయానామ మహాభాగ యయేదం నిర్మమే విభు అని. ఇప్పుడు మాయా అనేటువంటి శక్తి ఉంది. ఆ శక్తితో పాటుగా సృష్టిని చేద్దాము అనేటువంటి సంకల్పం పరమాత్మలో ప్రారంభమైంది. ఇలాంటి సందర్భంలో కాలవృత్యాతు మాయాయాం గుణమయ్యామధోక్షజ పురుషేణ ఆత్మభూతేన వీర్యమాధత్త వీర్యవాన్ అనే తీరులో సృష్టి ప్రక్రియ ప్రారంభమైంది అని మహర్షి గారు చెప్తున్నారు. కాలవృత్యాతు మాయాయాం, మాయాశక్తి అలాగే ఉంది. సృష్టి చేయాలి అనేటువంటి సంకల్పము ఉంది. పరమాత్మ ఉన్నాడు. సృష్టి ప్రారంభం కావటానికి మరొక సహాయాపేక్ష ఉంది. ఏమది అంటే కాలం అనేటువంటి దాని యొక్క సహాయం. ఈ కాలం అనేది సకల పదార్థాలన్నిటికీ కూడా క్షోభను తెచ్చిపెట్టేది. ఒక కొత్త వస్తువు పుట్టడానికి కావలసినటువంటి పరిపాకాన్ని ఏర్పరిచేది. ఇది కూడా వాస్తవానికి మాయలాంటి పరమాత్మ శక్తులలో ఒక శక్తే. కానీ దీన్ని విడిగా మనం చూసి తీరాలి. ఎందుకంటే పదార్థాలకు వాటికి కావలసినటువంటి కాలాన్ని, వాటికి కావలసినటువంటి సందర్భాన్ని ఏర్పాటు చేసేది ఇదే శక్తి. ఈ శక్తి కూడా కలిసినప్పుడు, అంటే ప్రళయ సమయం అనేది పూర్తి అయిపోయిన తరువాత కాలవృత్యాతు మాయాయాం, ఈ మాయలో గుణమయ్యాం, సత్వము రజస్సు తమస్సు అనే 3 గుణాలతో కలగలిసి ఉండేటువంటి ఈ మాయలో అధోక్షజ, ఇంద్రియాలతో పని లేనటువంటి నిత్య చైతన్య స్వభావం కలిగిన, నిత్యమైనటువంటి జ్ఞానం స్వరూపంగా కలిగినటువంటి ఆ పరమాత్మ పురుషేణ ఆత్మభూతేన, తన యొక్క స్వస్వరూపంతో పురుషాధిష్ఠాతృ రూపంలో వీర్యమాధత్త వీర్యవాన్ చిచ్చక్తి అనేటువంటి సామర్థ్యం కలిగినటువంటి పరమాత్మ వీర్యమాధత్త, ఆ మాయలో తన యొక్క చైతన్యం తాలూకు ప్రతిబింబాన్ని ఏర్పాటు చేశాడు. ఈ ప్రతిబింబాన్నే సృష్టి సంకల్పం అని పిలుస్తారు. ఆ సృష్టి సంకల్పాన్ని ఆయన చేశాడు.
సామాన్య మానవులైతే సంకల్పాన్ని మనస్సుతో చేస్తారు. మనస్సులో ఒక కొత్త మార్పును తయారు చేసుకుని ఆ మార్పును సంకల్పంగా వాళ్ళు వెలికి తీసుకుంటారు. కానీ మనస్సుతో పనిచేయవలసినటువంటి అవసరమే లేని ఈ పరమాత్మ తన యొక్క చైతన్యం తాలూకు ప్రతిబింబాన్ని మాయలో ఏర్పరచటం ద్వారా, మాయలో ఆ ప్రతిబింబాన్ని తీసుకురావటం ద్వారా ఈ సృష్టి సంకల్పాన్ని చేసేశాడు. ఆయన చేసినటువంటి సృష్టి సంకల్పమే ఈ జగత్తు మొత్తానికి సృష్టికి ముందు ఉండేటువంటి రూపం అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. విత్తనం నాటిన తర్వాత, ఆ విత్తనానికి కాస్తంత నీళ్లు చల్లిన తర్వాత, విత్తనం మొలకెత్తే ముందు ఎలాగైతే ఉబ్బుతుందో ఆ ఉబ్బటాన్ని ఉచ్ఛూనత్వం అని శాస్త్రంలో పిలుచుకుంటారు. ఆ ఉచ్ఛూనత్వం అనేటువంటి దశను విత్తనం ఎలాగైతే పొందుతుందో అలాగే మాయా అనేటువంటి బీజం పరమాత్మ తాలూకు చైతన్య ప్రతిభాసం వలన ఉచ్ఛూనత్వం అంటే ఉబ్బటం లాంటి స్థితిని పొందింది. అలా పొందటాన్నే జగదుత్పత్తికి ముందు దశగా చెప్పుకోవచ్చు అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. కాలవృత్యాతు మాయాయాం గుణమయ్యాం అధోక్షజ పురుషేణ ఆత్మభూతేన వీర్యమాధత్త వీర్యవాన్ అని. ఇలా విత్తనం ఉబ్బిన తరువాత మొలక అనేది అందులోంచి బయటికి రావాలి. ఆ మొలక ఎలా బయటకు వచ్చింది అనే విషయాన్ని తతోభవన్ మహత్తత్వం అవ్యక్తాత్ కాలచోదితాత్ విజ్ఞానాత్మాత్మదేహస్థం విశ్వం వ్యంజన్ స్తమోనుదః అనేటువంటి శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. తతః మాయా అనేటువంటి త్రిగుణమయ భావంలో ఎప్పుడైతే పరమాత్మ తాలూకు చైతన్య ప్రతిబింబం అనేది సంకల్ప రూపంలో పడిందో అప్పుడు ఆ తరువాత తతః అభవత్ మహత్తత్వం, మహత్తత్వం అనేటువంటి పేరు గల మొలక అనేది ఏర్పడింది. ఈ సృష్టి మొత్తానికి మొదటి మొలకగా ఈ మహత్తత్వాన్ని చెప్పుకోవచ్చు. ఆ మొదటి మొలక ఏర్పడింది. ఎలాగా? అవ్యక్తాత్ కాల చోదితాత్. కాలం అనేటువంటి శక్తి సహకరించగా, అవ్యక్తం అంటే మూడు గుణాల సమాహారమైనటువంటి ప్రకృతి లేదా త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి అనేటువంటి ముడి సరుకు లేదా బీజం విత్తనం, దీని ద్వారా ఈ మొదటి మొలక అనేది ఏర్పడింది. తతోభవన్ మహత్తత్వం అవ్యక్తాత్ కాలచోదితాత్ విజ్ఞానాత్మా ఆత్మదేహస్థం విశ్వం వ్యంజం స్తమోనుదః. ఈ మొలక అనేది ఎవరిది అనేది ప్రశ్న. కేవలం మాయదు మాత్రమే అయినట్లయితే, మాయ తాలూకు మొలక మాత్రమే అయినట్లయితే, ఈ విత్తనం కేవలం మాయకు సంబంధించిందే అయితే ఈ ప్రపంచం కేవలం మాయికం అవ్వాలి, కానీ పరమాత్మ తాలూకు కార్యం అవటానికి వీలుండదు. పరమాత్మ సృష్టి చేసినట్లు కాదు, పరమాత్మ ఈ ప్రపంచంలో ప్రతి వస్తువులోనూ చేరినట్లు కాదు. మరి ఇది దేనికి చెందింది అని అడిగితే దానికి సమాధానంలాగా చెప్తున్నారు, ఇది పరమాత్మకు సంబంధించింది కూడా, కానీ పరమాత్మకు సంబంధించి వేరుగా ఉంటుంది, మాయకు సంబంధించింది వేరుగా ఉంటుంది. మాయ పరమాత్మ ఈ రెండూ కలిస్తేనే ఈ సృష్టి అనేది ఏర్పడుతుంది. ఈ సృష్టిలో మాయ తాలూకు త్రిగుణాలు కనిపించినట్లుగా ఈ సృష్టిలోని మొదటి మొలకలో పరమాత్మ తాలూకు విశేషం కూడా కొద్దిగా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అంటే విజ్ఞానాత్మ. ఈ మహత్తత్వం అనేది విజ్ఞాన స్వరూపంగా చెప్పుకోవచ్చు. విజ్ఞాన స్వరూపంగా చెప్పుకోవచ్చు అంటే పరిచయం కాకపోవచ్చు, కానీ ఒక్కొక్క మానవుడిని ఒక్కొక్క ప్రాణిని విడివిడిగా తీసుకున్నప్పుడు ఆ విడివిడి ప్రాణులలోనూ విడివిడి మానవులలోనూ ఉండేటువంటి స్థిరమైనటువంటి నిశ్చయం అనేదాన్ని ఒకదాన్ని పరిచయంగా ఉంచుకుంటే, ఆ స్థిరమైన నిశ్చయాలన్నిటి యొక్క సమాహారంగా ఈ విజ్ఞానాత్మ అనేదాన్ని చెప్పుకోవచ్చు. స్థిరమైనటువంటి నిశ్చయం మానవుల మనస్సులలో తప్పనిసరిగా కలుగుతుంది. ఆ కలిగేటువంటి భాగానికి బుద్ధి అనే పేరు
పెట్టి ఉంటారు. ఆ బుద్ధి అనేది మానవుల మనస్సులలో స్థిరమైనటువంటి నిశ్చయంగా, మనస్సు తాలూకు పరిణామంగాను, అలాగే జీవస్వరూప చైతన్యం తాలూకు ఆభాసగాను 2 రూపాల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. అలాగే అందరి ప్రాణులందరి తాలూకు సమష్టి బుద్ధి రూపంలో ఉండేటువంటి ఈ మహత్తత్వంలో కూడా పరమాత్మ తాలూకు చైతన్యం యొక్క ప్రతిభాసం అనేది కనిపిస్తూనే ఉంటుంది. అందువల్ల ఇది విజ్ఞానాత్మ అనే రూపంలో కనిపిస్తుంది. ఇది విజ్ఞానాత్మ అని ఉంది కాబట్టే ఆ పరమాత్మ తన దేహంలో సృష్టిని చూపించగలుగుతున్నాడు. ఈ మొదటి మొలకను తన దేహంలోనే, తన యొక్క రూపంలోనే చూపిస్తున్నాడు. ఆత్మదేహస్థం విశ్వం వియంజన్. సృష్టి తాలూకు మొదటి మొలకే గనక ఈ మహత్తత్వమైతే, విజ్ఞానాత్మతత్వమైతే, ఆ ఆత్మతత్వాన్ని, విజ్ఞానాత్మతత్వాన్ని తన దేహంలో ఈయన చూపిస్తున్నాడు. ఇది మొత్తం రాబోయేటువంటి సృష్టి మొత్తానికి మొదటి మొలక రూపంలో ఉంటే దాన్ని ఈయన తన దేహంలోనే వ్యంజింపజేసి చూపిస్తున్నాడు. ఆత్మదేహస్థం విశ్వం వ్యంజన్. తమోనుద, తమస్సు అనే పేరు కలిగినటువంటి అంధకారాన్ని లేకపోతే అజ్ఞానాన్ని పూర్తిగా నశింపజేసేటువంటి ఈ పరమాత్మే అదే తమస్సు యొక్క సహాయంతో తన సృష్టిని ప్రారంభించుకున్నాడు అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. తతోభవన్ మహత్తత్వం అవ్యక్తాత్ కాలచోదితాత్ విజ్ఞానాత్మాత్మదేహస్థం విశ్వం వ్యంజన్ స్తమోనుదః అని. ఇలా మహత్తత్వం అనే మొదటి మొలక ఏర్పడిన తర్వాత ఈ మొలక తర్వాత పెద్దదయింది, లేదా ఆకు లేదా మారాకు అనేది వేసింది. ఆ వేసినటువంటి తీరు ఎలా ఉంది అంటే, సోపి అంశ గుణ కాలాత్మ భగవద్దృష్టి గోచర ఆత్మానం వ్యకరోదాత్మ విశ్వస్యాస్య శుశ్రూషయా అని మొదలైంది అని చెప్తున్నారు. సోపి ఈ మహత్తత్వం, పరమాత్మ దేహంలోనే ఉండేటువంటి ఈ మహత్తత్వం, పరమాత్మ యొక్క చైతన్యాంశాన్ని అలాగే మాయ తాలూకు 3 గుణాల అంశాన్ని తనలో కలుపుకున్నటువంటి ఈ మహత్తత్వం, దీనితో పాటు కాలాన్ని కూడా తనలోకి కలుపుకున్నటువంటి మహత్తత్వం, సోపి అంశ గుణ కాలాత్మ, పరమాత్మ యొక్క చైతన్య ప్రతిబింబం అనే పేరు కలిగినటువంటి అంశని, అలాగే మాయ తాలూకు 3 గుణాలను, అలాగే కాలం తాలూకు ప్రభావాన్ని తనలో కలుపుకున్నటువంటి ఈ మహత్తత్వం, భగవద్ దృష్టి గోచర, పరమాత్మ తన యొక్క దృష్టిని ఈ మహత్తత్వం మీదకు ప్రసరింపజేయగా, మహత్తత్వాన్ని వాడుకునే పైన సృష్టిని అంతటినీ చేయాలి అనేటువంటి కొత్త సంకల్పాన్ని పరమాత్మ తీసుకోగా, ఈ మహత్తత్వంలోనే పరమాత్మ తాలూకు చైతన్యాభాసము కలిసి ఉండటం వలన, అదే సమయంలో మాయ తాలూకు 3 గుణాలు కలిసి ఉండటం వలన ముడిసరుకుగా కూడా ఉపయోగపడుతుంది. కాలశక్తి కలిసి ఉండటం వలన పరిపాకానికి కూడా అనువుగా ఉంటుంది అని పరమాత్మ ఆలోచన చేయగా, సోపి అంశ గుణ కాలాత్మ భగవద్దృష్టి గోచర ఆత్మానం వ్యకరోదాత్మ విశ్వస్యాస్య శుశ్రూషయ. ఈ మహత్తత్వం తనను తాను వేరుగా కొత్త కార్యరూపంలో సృష్టి చేయటం అనేది ప్రారంభించింది. ఆత్మానం వ్యకరోత్. ఇలా విశ్వస్యాస్య శుశ్రూషయ, ఈ సృష్టిని ఇంకా ఇంకా పెంచాలి అనేటువంటి కోరికతో మహత్తత్వం కూడా కొత్తగా సృష్టిని చేయటం ప్రారంభించింది. లేదా మహత్తత్వ రూపంలో ఉండేటువంటి పరమాత్మ సృష్టి చేయటాన్ని ప్రారంభించాడు. అలా సృష్టి చేయటాన్ని ప్రారంభించినటువంటి మహత్తత్వాద్ వికుర్వాణాత్ అహంతత్వం వ్యజాయత. ఈ మహత్తత్వం నుండి అహంతత్వం, అహంకారం అనేటువంటి తత్వం ప్రారంభమైంది. ఈ అహంకారం అనేది ఎలా ఉంటుంది అంటే, కార్య కారణ కర్త్రాత్మ భూతేంద్రియ మనోమయ.
మహత్తత్వాన్ని మనం సకల బుద్ధి రూపంలో అర్థం చేసుకున్నాం. అన్ని బుద్ధులను కలిపితే మహత్తత్వం అనే పేరు అనుకున్నాము. మరి అహంకారతత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే మహర్షి గారు అంటున్నారు, కార్య కారణ కర్త్రాత్మ. ఈ దేహంలో ఉండేటువంటి అధ్యాత్మం ఒకటి, కారణం అంటే ఈ దేహం కాక బయట ఉండేటువంటి భూతాల రూపంలో ఉండటం, అలాగే కర్త అంటే ఈ దేహాన్ని, దేహంలో ఉండే వాటిని, దేహం కంటే బయట ఉండే వాటిని అన్నిటినీ అనుగ్రహించేటువంటి దేవతా రూపాన్ని, అంటే అధ్యాత్మ, అధి దైవ, అధిభూత రూపాలలో ఈ అహంకారతత్వం ఉంటుంది. అహంకారం అనేదానికి అహం నేను అనేది చిహ్నమైతే, ఆ నేను అనేటువంటి మాట ఎక్కడెక్కడొస్తోంది అనే ఆలోచన చేసుకుంటే, నేను అని శరీరాన్ని చూపిస్తున్నారు. శరీరం నేను అని అనుకుంటే ఒక శరీరం నేను, అది బాగానే ఉంది. ఈ శరీరం అంటే ఏమిటి అనే ప్రశ్న వేస్తే ఏదో పంచభూతాల సమాహారం అని చెప్పుకోవాలి. అంటే నేను అంటే పంచభూతాలు అని అర్థం వచ్చింది. పంచభూతాలు మాత్రమే నేనా అని అడిగితే కాదు, ఇందులో ఉండేటువంటి ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలను పని చేయించేటువంటి వ్యవస్థలు అన్నీ కలిపే నేను అని సమాధానం వస్తుంది కదా. అంటే శరీరము, శరీరాన్ని సాధించి పెట్టేటువంటి పంచభూతాలు, శరీరం లోపల ఉండేటువంటి ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలను పనిచేయించేటువంటి వ్యవస్థలు, ఇవన్నీ కలిపితే నేను కదా, ఇవన్నీ కలిపితే ఒక నేను కదా. ఇలా శరీరాలన్నిటినీ కలిపితే, శరీరాలన్నిటినీ తెచ్చిపెట్టేటువంటి భూతాలన్నిటినీ కలిపితే, ఆ శరీరాలన్నిటిలో ఉండేటువంటి ఇంద్రియాలన్నిటినీ కలిపితే, ఆ ఇంద్రియాలన్నిటినీ అనుగ్రహించేటువంటి దేవతలన్నిటినీ కలిపితే దాని పేరు అహంకారతత్వం అని మహర్షి గారు ఈ భాగంలో పరిచయం చేయదలుచుకున్నారు. అందుకని కార్య కారణ కర్త్రాత్మ భూత ఇంద్రియ మనోమయ అని అంటున్నారు. పంచభూతాలు ఇందులోనే ఉన్నాయి, ఇంద్రియాలు ఇందులోనే ఉన్నాయి, మనస్సు ఇందులోనే ఉన్నాయి, అన్నీ ఇందులోనే ఉన్నాయి. అన్నీ కలగలిసినటువంటి రూపం సమష్టితత్వం ఈ అహంకారతత్వం అని. ఇలాంటి అహంకారతత్వం మహత్తత్వం నుంచి పుట్టుకొచ్చింది అని చెప్తున్నారు. కేవలం మహత్తత్వం అని కాదు, అంశగుణ కాలాత్మ భగవద్దృష్టిగోచర అయినటువంటి మహత్తత్వం నుంచి ఇలాంటి అహంకారతత్వం పుట్టుకొచ్చింది అని. మహత్తత్వాద్ వికుర్వాణాత్ అహంతత్వం వ్యజాయత కార్యకారణ కర్త్రాత్మ భూతేంద్రియ మనోమయ అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ మనస్సు నుంచి మళ్ళీ కొత్త సృష్టి ప్రారంభమయ్యేటప్పుడు, లేదా ఈ అహంకారతత్వం నుంచి సృష్టి ప్రారంభమయ్యేటప్పుడు రకరకాల రూపాలలో మొదలు బీజం నుంచి మొదలైనటువంటి మొలక ఒకటిగా కనిపించి, ఆ ఒక్క మొలక రెండు ఆకులుగా మారి, ఆ తర్వాత వేరువేరు ఆకులుగాను వేరువేరు కొమ్మలుగాను మారిపోయినట్లుగా అహంకారతత్వం నుంచి పెరిగినటువంటి ఈ సృష్టి వేరువేరు రూపాలలోకి మారుతోంది అని పై శ్లోకం నుంచి 2 శ్లోకాలలో చెప్పదలుచుకున్నారు. దానికోసం ఈ అహంకారతత్వం అనేది 3 రకాలుగా ఉంటుంది అని చెప్తున్నారు. వైకారికస్తైజసశ్చ తామసశ్చేత్యహం త్రిధా అనే భాగంలో ఈ అహంకారతత్వం 3 రకాలుగా ఉంది. వైకారిక, తైజస, తామస అని. వైకారిక అనేటువంటి భాగం అహంకారతత్వంలోని సత్వగుణం ప్రధానంగా ఉండేటువంటి భాగం. తైజస అనేటువంటి భాగం అహంకారతత్వంలో రజోగుణం ఎక్కువగా ఉండేటువంటి భాగం. తామస అనేటువంటి భాగం తమోగుణం ఎక్కువగా ఉండేటువంటి భాగం. వైకారిక తైజసశ్చ తామసశ్చ ఇతి అని అహంకారతత్వం త్రిధా 3 రకాలుగా ఉంటుంది.
ఈ మూడు రకాలుగా ఉండేటువంటి ఈ అహంకారతత్వంలోని వైకారిక అంశం నుంచి వైకారికాశ్చ అహంతత్వాద్ వికుర్వాణాత్ మనోవైకారికాదభూత్ వైకారికాశ్చ ఏ దేవాః అర్థాభివ్యంజనం యతః అనే తీరులో కొత్త సృష్టి ప్రారంభమవుతుంది. అహంతత్వాద్ వికుర్వాణాత్ ఈ అహంకారతత్వంలోని వైకారికాంశం యొక్క పరిణామాలుగా, దాని యొక్క వికారాలుగా మనః అనేటువంటి తత్వం పుట్టుకొచ్చింది. మనస్సు అహంకారం నుంచి పుట్టుకొచ్చింది. వైకారికాశ్చ ఏ దేవాః అర్థాభివ్యంజనం యతః. మనస్సును మాత్రమే కాకుండా మిగతా ఇంద్రియాలను కూడా అనుగ్రహించేటువంటి దేవతలు ఈ మనస్సు తాలూకు అహంకారతత్వం తాలూకు వైకారికమైనటువంటి అంశం నుండి పుట్టుకొచ్చారు. శుద్ధ సత్వ ప్రధానమైనటువంటి ఈ అహంకారతత్వం తాలూకు వైకారిక అంశం నుండి మనస్సును మాత్రమే కాకుండా ఇతర ఇంద్రియాలను అనుగ్రహించేటువంటి దేవతలు వీళ్ళందరూ పుట్టుకొచ్చారు. అహంతత్వాద్ వికుర్వాణాత్ మనో వైకారికాదభూత్ వైకారికాశ్చ ఏ దేవాః అర్థాభివ్యంజనం యతః. ఏ దేవతల యొక్క అనుగ్రహం ద్వారా ఈ ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ పనిచేస్తాయో, వాటి తాలూకు పని అయినటువంటి వస్తు జ్ఞానం అనేది కలుగుతుందో, ఆ దేవతలందరూ కూడా మనస్సు లాగానే అహంకారతత్వం తాలూకు వైకారిక అంశం నుండి పుట్టుకొచ్చారు అని ఈ భాగంలో చెప్తున్నారు. మనసులో ఉండేటువంటి రెండవ భాగం తైజసం అనేటువంటి భాగం, అహంకారతత్వంలో ఉండే రెండవ భాగం తైజసం అనే భాగం. ఆ భాగం నుంచి తైజసాని ఇంద్రియాణ్యేవ జ్ఞాన కర్మ మయాని చ తామసో భూత సూక్ష్మాది యతః ఖం లింగమాత్మనః అనే తీరులో క్రమంగా సృష్టి పెరిగింది అని పైభాగంలో చెప్తున్నారు. తైజసాని ఇంద్రియాణ్యేవ జ్ఞాన కర్మమయాని చ. అందరికీ ప్రసిద్ధంగా ఉండేటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా అహంకారతత్వం తాలూకు తైజసాంశ నుంచి పుట్టుకొచ్చాయి. తైజసాంశ రజోగుణం ప్రధానంగా ఉండేటువంటి అంశ. రజోగుణం యొక్క ప్రధానమైనటువంటి పని క్రియను సాధించటం. ఆ క్రియను సాధించటం అనేటువంటి గుణం ఇంద్రియాలలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి జ్ఞానేంద్రియము క్రియ కోసం, ఏదో ఒక కొత్త పని చేయటం కోసం అర్రులు చాస్తూనే ఉంటుంది. కర్మేంద్రియం క్రియలను సాధిస్తూనే ఉంటుంది. కాబట్టి క్రియాప్రధానమైనటువంటి ఈ ఇంద్రియాలన్నీ కూడా క్రియాప్రధానమైనటువంటి రజోగుణం ప్రధానంగా కలిగినటువంటి తైజసాంశ నుంచి పుట్టుకొచ్చాయి అని మహర్షి గారు చెప్తున్నారు. తైజసాని ఇంద్రియాణ్యేవ జ్ఞాన కర్మమయాని చ అనేటువంటి భాగంలో. మూడవ భాగం తామస భాగం అయితే తామసో భూత సూక్ష్మాది. ఆ తామసం అనేది భూత సూక్ష్మాలను, సూక్ష్మమైనటువంటి భూతాలను, పంచతన్మాత్రలు అని పిలుచుకునేటువంటి పదార్థాలను కలిగిస్తుంది. తామస భూత సూక్ష్మాది. ఈ భూత సూక్ష్మాల వలనే యతః ఖం లింగం ఆత్మనః. ఈ భూత సూక్ష్మాలలో మొదటిదైనటువంటి శబ్ద తన్మాత్ర వలననే ఖం అంటే స్థూలమైనటువంటి ఆకాశం అనేది పుట్టుకొస్తుంది. తామసో భూత సూక్ష్మాది యతః ఖం. ఈ ఆకాశం అనేది లింగం ఆత్మనః. స్థూలమైనటువంటి ఆకాశం శబ్దాన్ని కలిగించడం ద్వారా ఆ శబ్దం చేసేటువంటి జీవుడి తాలూకు చిహ్నంగా మిగులుతుంది. శబ్దం అనేది గనక చేసినట్లయితే ఆ శబ్దం చేసేందుకు ఒక వ్యక్తి ఉన్నాడు అని మిగతా వాళ్ళకి తెలిసిపోతుంది. అలా తెలిసిపోవటానికి వీలుగా చిహ్నంగా మిగిలేటువంటి శబ్దం ఈ ఆకాశం తాలూకు గుణం. అలాంటి గుణాన్ని కలిగినటువంటి ఆకాశాన్ని శబ్ద తన్మాత్రలు కలిగించినాయి అని మహర్షి గారు అంటున్నారు. అంతేకాదు, ఈ శబ్దం చాలా ప్రధానమైనది. ఈ శబ్దం ద్వారానే పరమాత్మ స్వరూపం తెలిసేందుకు ఆస్కారం అనేది కనీసం ఏర్పడుతోంది.
అలాంటి శబ్దాన్ని తనలో ఇముడ్చుకున్నది ఆకాశమే కాబట్టి ఆకాశం ఖం లింగం ఆత్మనః, ఆత్మస్వరూపాన్ని తెలియజేయటానికి తన వంతు తాను సాయం చేస్తూ ఉంటుంది. తన వంతు తాను సాయం ఎలా చేస్తుంది అంటే పరమాత్మ స్వరూప ప్రతిపాదకమైనటువంటి శబ్దాన్ని తనలో పుట్టిస్తూ తాను పరమాత్మను తెలియచేయటానికి ఆత్మనః లింగంగా ఉపయోగపడుతుంది అని మహర్షి గారు ఈ శ్లోకంలో అంటున్నారు. తైజసానేంద్రియాణ్యేవ జ్ఞానకర్మమయాని చ తామసో భూత సూక్ష్మాది యతః ఖం లింగమాత్మనః అని. ఇంతవరకు అహంకారతత్వానికి 3 అంశాలున్నాయి. ఒకటి వైకారికం, తైజసం రెండవది, మూడవదేమో తామసం అని. వైకారికానికి ఇవన్నీ, తైజసానికి కొన్ని, తామసానికి పంచతన్మాత్రలు అని చెప్పారు. ఆ పంచతన్మాత్రలలో ఒకటైనటువంటి శబ్ద తన్మాత్ర ద్వారా ఆకాశం పుట్టుకొస్తుంది అని చెప్పారు. అలా చెప్పిన తర్వాత కాలమాయాంశయోగేన భగవద్వీక్షితం నభః నభసోనుసృతం స్పర్శం వికుర్వన్ నిర్మమే అనిలం అని ఆకాశం నుండి సృష్టి అనేది ఎలా పెరిగింది అనే అంశాన్ని బోధిస్తున్నారు. కాల మాయా అంశ యోగేన, ఇంతవరకు చెప్పుకున్నటువంటి పరంపర పరమాత్మకు సహకారంగా మాయా కాలం అనేటువంటి 2, పరమాత్మ తన తాలూకు చైతన్య ప్రతిబింబాన్ని మాయలో కలిగించడం అనేటువంటి అంశ, ఈ 3 కలగలిసిన తర్వాత మహత్తత్వం అని పుట్టుకురావటం, ఆ మహత్తత్వంలో కూడా ఈ 3 అంశాలు ఉండటం, ఆ మహత్తత్వం ద్వారా అహంకారతత్వం పుట్టుకురావటం, అహంకారతత్వంలో కూడా సహజంగానే ఈ 3 అంశాలు ఉండటం, అహంకారతత్వం నుంచి క్రమక్రమంగా ఆకాశం దాకా రావటం, ఆకాశంలో కూడా సహజంగానే కాల మాయా అంశ యోగం అనేది ఉండటం అనేది తెలుస్తూనే ఉంది. క్రమక్రమంగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటువంటి కార్యాలలో ముందు కారణాలలో ఉండేటువంటి గుణాలు కనిపిస్తూనే ఉంటాయి. ఒక మామిడి టెంకని లేదా గింజని, బీజాన్ని గనక భూమిలో నాటితే ఆ టెంక ఉబ్బినప్పుడు దానిలో మామిడి తాలూకు గుణాలు ఉండి తీరాలి. మొలకెత్తినప్పుడు కూడా అందులో మామిడి తాలూకు గుణాలు ఉండాలి. అది మొక్కగా ఉన్నప్పుడు మామిడి తాలూకు గుణాలు ఉండాలి. దాని కొమ్మలలో, ఆకులలో అన్నిట్లో కూడా మామిడి తాలూకు గుణాలు ఉండి తీరాలి. మామిడి తాలూకు గుణాలు కేవలం మామిడి పండులో మాత్రమే ఉండవు. ప్రతి అంశంలోనూ, మామిడి చెట్టు తాలూకు ప్రతి అంశంలోనూ ఉన్నట్లుగానే ఈ బీజమైనటువంటి కాల మాయ అంశాలు అనేటువంటి ఈ 3 ప్రతి దశలోనూ ప్రతి వస్తువులోనూ కనిపిస్తూనే ఉంటాయి. అలా కనిపించడంలో భాగంగానే ఆకాశంలో కూడా ఈ 3 అంశాలు ఉండి తీరుతాయి. అప్పుడు కాల మాయ అంశ యోగేన, కాలాంశము అలాగే మాయాంశము, అంశ అంటే పరమాత్మ తాలూకు చైతన్య ప్రతిఫలనము అనేటువంటి అంశ, ఈ 3 కలయిక వలన భగవద్వీక్షితం నభః, ఈ ఆకాశం ద్వారా మనం పై సృష్టిని చేయాలి అని పరమాత్మ సంకల్పం చేయగా, ఆ సంకల్పానికి విషయమైన పరమాత్మ స్వరూపంలోనే చిన్నపాటి భాగంలాగా మారినటువంటి ఈ నభః ఆకాశం వాయువును సృష్టి చేసింది, లేదా ఆకాశం నుండి వాయువు యొక్క సృష్టి జరిగింది. అది ఎలా అంటే నభసోనుసృతం స్పర్శం వికుర్వన్, తన యొక్క ఆకాశ రూపాన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తూనే, ఆకాశ రూపంలో ప్రధానమైనటువంటి శబ్దాన్ని అందులోకి పంపుతూనే, అందులో అసాధారణంగా ఉండేటువంటి స్పర్శ అనేటువంటి కొత్త గుణాన్ని పుట్టిస్తూ, ఆ తన్మాత్రకు మొదలు కారణమయ్యి ఆ తన్మాత్ర ద్వారా స్థూలమైనటువంటి వాయువును పుట్టించింది. నభసః అనుసృతం స్పర్శం వికుర్వన్ నిర్మమే అనిలం. మొదలు శబ్ద తన్మాత్రలో ఉండేటువంటి శబ్దాంశాన్ని పైన వాయువు తాలూకు స్పర్శ తన్మాత్రలోకి జొప్పించి, ఆ వాయువులో స్పర్శతో పాటుగా
శబ్దం కూడా ఉండేటట్లుగా చూసుకుని ఆ వాయు తన్మాత్ర నుంచి స్థూలమైనటువంటి వాయువును అందులో ఉండేటువంటి స్పర్శం అనేటువంటి గుణాన్ని క్రమంగా ఏర్పాటు చేసింది అని మహర్షి గారు చెప్తున్నారు. కాల మాయాంశ యోగేన భగవద్వీక్షితం నభసోను శృతం స్పర్శం వికుర్వన్ నిర్మమే అనిలం అనేటువంటి ఈ శ్లోకంలో అనిలోపి వికుర్వాణ నభసోరు బలాన్విత ససర్జ రూపతన్మాత్రం జ్యోతిర్లోకస్య లోచనం అని వాయువు దగ్గర నుంచి పైకి సృష్టి ఎలా ముందుకు నడిచింది అని చెప్తున్నారు. ఆకాశం వాయువుగా మారింది. ఆ వాయువు మళ్ళీ కాల మాయ అంశాలతో కలిసింది. కలవగా వికుర్వాణ నభసా ఉరు బలాన్విత, నభస ఆ ఆకాశంతో కలిసి కొత్త పనిని చేయటానికి పూనుకుంది. ఈ వాయువులో ఉరు బలం అంటే ఎవరికీ లేనంత బలం అనేది కూడా ఒక గుణం ఉంది. ఆ తనకు మాత్రమే అసాధారణమైనటువంటి ఆ బలంతో కలిసినటువంటి వాయువు, ఆకాశాన్ని తనలోకి జొప్పించుకున్నటువంటి వాయువు కొత్త సృష్టి చేయటానికి పూనుకుంది. దానికి తగ్గట్లుగా ససర్జ రూపతన్మాత్రం, రూపతన్మాత్ర అనేటువంటి మూడవ తన్మాత్రను సృష్టి చేసింది. ఆ రూపతన్మాత్రలో తమ గుణాలైనటువంటి శబ్ద స్పర్శలను జొప్పించేటట్లుగా చూసుకుని ఆ రూప తన్మాత్ర ద్వారా జ్యోతి అంటే తేజస్సును సృష్టి చేసింది. ఈ తేజస్సు అనేది లోకస్య లోచనం. తేజస్సు అనేది ప్రధానంగా వెలుగుగా గనక మనం తీసుకున్నట్లయితే ఇది చూసే ప్రతివాడికి, కళ్ళతో చూసేటువంటి ప్రతివాడికి ఆ కళ్ళకు సహకారిగా మొత్తం లోకాలన్నిటికీ కళ్ళ స్థానంలో ఉండేటట్లుగా ఇది ఉంటుంది, కళ్ళకు సహకారం చేస్తుంది. అలాంటి తేజస్సును సృష్టి చేసింది. అనిలోపి వికుర్వాణ నభసా ఉరుబలాన్విత ససర్జ రూపతన్మాత్రం జ్యోతిర్లోకస్య లోచనం అని ఈ శ్లోకంలో తేజస్సు అనేటువంటి ద్రవ్యం తాలూకు సృష్టిని గురించి చెప్తున్నారు. దీని తర్వాత అనిలేనాన్వితం జ్యోతి వికుర్వత్ పరవీక్షితం అధత్తాంభో రసమయం కాల మాయాంశ యోగత అని ఆకాశము, వాయువు, అలాగే తేజస్సు అనే మూడు కలిసి కాలమాయాంశ యోగాలతో కలిసినటువంటి ఈ మూడు కలిసి అనిలేన అన్వితం జ్యోతి వికుర్వత్ పరవీక్షితం. ఈ తేజస్సు ద్వారా నేను నీటిని కూడా సృష్టి చేయాలి అనే పరమాత్మ సంకల్పానికి తగినట్లుగా పరవీక్షితం అధత్త అంబ రసమయం. ముందు రసతన్మాత్ర అనేటువంటి సూక్ష్మమైన జలాన్ని సృష్టి చేసింది. ఆ రసతన్మాత్ర ద్వారా స్థూలమైనటువంటి నీటిని సృష్టి చేసింది. ఈ నీటిలో ఆకాశం తాలూకు శబ్దము, వాయువు తాలూకు స్పర్శ, తేజస్సు తాలూకు రూపమే కాకుండా రసం అనేటువంటి అసాధారణం కూడా ఉండేటట్లు చూసుకుంది. అధత్త అంభో రసమయం కాల మాయా అంశ యోగత అని మిగతా భూతాల సృష్టి ఎలా జరిగిందో అలాగే జలం అనేటువంటి భూతం తాలూకు సృష్టి కూడా జరిగింది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. దీని తరువాత జ్యోతిషాంభోను సంసృష్టం వికుర్వద్ బ్రహ్మవీక్షితం మహీం గంధగుణాం ఆధాత్ కాల మాయాంశ యోగత అని మళ్ళీ ఈ జలం ద్వారా, ఈ జలంలో ఆకాశ, వాయు, తేజో రూపాలు కలగలిసి ఉండగా కాలమాయాంశ యోగం కూడా ఉండగా జలం ద్వారా గంధతన్మాత్ర అనేటువంటి సూక్ష్మ పృథివీని సృష్టి చేశారు. జ్యోతిషాంభ అనుసంసృష్టం వికుర్వత్ బ్రహ్మ వీక్షితం మహీం గంధగుణాం ఆధాత్. గంధతన్మాత్రను మొదలు తయారు చేసి తర్వాత మహీం పృథివీ లేదా భూమి అనేటువంటి తత్వాన్ని
లేదా భూతాన్ని సృష్టి చేసినాయి. కాలమాయాంశయోగత అనేది సాధారణంగానే ఉంది. ఈ పృథివీలో నాలుగిట్లో ఉండేటువంటి 4 గుణాలే కాకుండా తనలో ఉండేటువంటి గంధం అనేటువంటి అసాధారణ గుణం కూడా ఉంది. వాసన అనేది పృథివీ తాలూకు ఒక స్పెషల్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు అని ఈ శ్లోకంలో జ్యోతిషాంభోను సంసృష్టం వికుర్వద్ బ్రహ్మవీక్షితం మహీం గంధగుణామాధాత్ కాలమాయాంశయోగత అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంత వివరంగా 5 భూతాల గురించి క్రమంగా ఎందుకు చెప్పుకొచ్చారు అని అడిగితే దానికి సమాధానంగా పైన చెప్తున్నారు. భూతానాం నభ ఆదీనాం యద్ భవ్యావరావరం తేషాం పరాను సంసర్గాత్ యథాసంఖ్యం గుణాన్ విదుహు అని. 5 భూతాలున్నాయి. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, పృథివీ అనేటువంటి 5 భూతాలు. ఈ 5 భూతాలలో భూతానాం నభ ఆదీనాం ఆకాశంతో మొదలుపెట్టినటువంటి ఈ 5 భూతాలలోనూ యద్యత్ భవ్య ఓ విదురా యద్యత్ అవరావరం ఒకదాని తర్వాత ఒకటి వస్తోంది కదా. ఆకాశం తర్వాత వాయువు, వాయువు తర్వాత తేజస్సు, తేజస్సు తర్వాత జలము, జలం తర్వాత పృథివీ అనే వరుసలో వస్తోంది కదా. ఆకాశానికి కార్యంగా వాయువు, దానికి కార్యంగా అది, ఇలా ఒకదానికి ఒకటి కార్యంగా వస్తున్నాయి కదా. ఆ కార్యాలలో తేషాం పరాను సంసర్గాత్ ఒక్కొక్క కార్యంలోనూ వెనకాల ఉండేటువంటి కారణం కూడా కలుస్తుంది, కారణం తాలూకు గుణం కూడా కలుస్తుంది. తేషాం పరాను సంసర్గాత్ వాయువులో ఆకాశం తాలూకు గుణం శబ్దం కలుస్తుంది, ఆకాశ స్వరూపం కూడా వాయువులో ఉండి తీరుతుంది. వాయువు యొక్క స్వరూపం అందులో ఉండేటువంటి శబ్ద స్పర్శలు తేజస్సులో కలుస్తాయి. ఆ తేజస్సులో ఉండేటువంటి ఇప్పుడు శబ్ద స్పర్శ రూపాలు దాని ద్వారా పుట్టినటువంటి జలంలో కలుస్తాయి. కలిసి శబ్ద స్పర్శ రూప రసాలుగా మారి దాని ద్వారా కలిగినటువంటి పృథివీలో ఇవన్నీ కూడా చేరతాయి. అప్పుడు పృథివీలో శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేటువంటి 5 గుణాలు ఉంటాయి. పరాను సంసర్గాత్ యథాసంఖ్యం గుణాన్ విదుహు. యథాసంఖ్యం నంబర్ గనక వేసినట్లయితే మొదటి భూతంలో ఒకే గుణము, రెండవ భూతంలో 2 గుణాలు, అలా 5వ భూతానికి వచ్చేసరికి 5 గుణాలు అనేటువంటి గుణాల యొక్క వృద్ధి అనేది కనిపిస్తుంది. అప్పుడు ఆకాశంలో శబ్దం అనేది ఒకటే గుణము, రెండవదైనటువంటి వాయువులో శబ్ద స్పర్శలు అనేటువంటి 2 గుణాలు, మూడవదైనటువంటి తేజస్సులో శబ్ద స్పర్శ రూపాలు అనేటువంటి 3 గుణాలు, నాలుగవదైనటువంటి జలంలో శబ్ద స్పర్శ రూప రసాలు అనేటువంటి 4 గుణాలు, 5వదైనటువంటి పృథివీలో శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేటువంటి 5 గుణాలు ఉంటాయి. యథాసంఖ్యం గుణాన్ విదుహు. ఏ భూతంలోనైతే గుణాల సంఖ్య అధికంగా ఉంటుందో ఆ భూతం స్థూలభూతం అని చెప్పుకోవచ్చు. అలాంటప్పుడు గుణాల సంఖ్య అధికంగా ఉండేటువంటి పృథివీ అన్నిటికంటే స్థూలమైంది. ఆ పృథివీ కంటే గుణాల సంఖ్య కొంచెం తక్కువగా 4 గుణాలు ఉండేటువంటి నీరు సూక్ష్మమైనవి. ఆ నీటి కంటే తేజస్సు అనేది 3 గుణాలతో ఉండేటువంటి తేజస్సు సూక్ష్మమైనది. దానికంటే వాయువు ఇంకా సూక్ష్మం, దానికంటే ఆకాశం సూక్ష్మం. ఆకాశం కంటే కూడా ఆకాశాన్ని తెచ్చిపెట్టినటువంటి అహంకారతత్వం సూక్ష్మం. మధ్యలో ఉండేటువంటి భూత తన్మాత్రలను పక్కన పెట్టిన అహంకారతత్వం సూక్ష్మం. అహంకారతత్వం కంటే మహత్తత్వం సూక్ష్మం. మహత్తత్వం కంటే కూడా ఇందాక చెప్పుకున్న కాల మాయాంశలు అనేటువంటి సూక్ష్మం. ఆ సూక్ష్మమైన వాటి కంటే కూడా పరమాత్మతత్వం మరింత సూక్ష్మం అని తెలుసుకోవటానికి ఈ వరుస అనేది వీలుగా ఉంటుంది. అందుకని ఈ వరుసలో చెప్పుకుంటూ వస్తున్నాము. అతి స్థూలమైనటువంటి పృథివీ దగ్గర నుంచి అతి సూక్ష్మమైనటువంటి పరమాత్మ దగ్గరకు చేరుకోవటానికి కావలసిన మార్గాన్ని చెప్తున్నాము అని మహర్షి గారు ఈ శ్లోకంలో అంటున్నారు. భూతానాం నభ ఆదీనాం
యద్యద్ భవ్యావరావరం తేషాం పరానుసంసర్గాత్ యథాసంఖ్యం గుణాన్ విదుహు అని. ఇలా పృథివీ వరకు ఉండేటువంటి మొత్తం సృష్టి జరిగింది అని సిద్ధమైపోగా, జరిగినట్లే అనే పరిస్థితి రాగా, ఈ సృష్టిలో భాగమైనటువంటి దేవతలు ఒకసారి ముందు వెనక చూసుకున్నారు. దేవతలు కూడా ఈ సృష్టిలో భాగమే అని అనుకున్నాం కదా. దేవతలు అహంకారతత్వం తాలూకు వైకారికాంశంతో పుట్టుకొచ్చినారు అని అనుకున్నాం కదా. ఆయా దేవతలు ఒకసారి ముందు వెనక చూసుకున్నారు. ముందు వెనక చూసుకుంటే వాళ్ళు చేయవలసినటువంటి పని ఏమిటి అని వాళ్లకు తోచలేదు. ఏతే దేవాః కళా విష్ణోః కాలమాయాంశలింగినః నానాత్వాత్ స్వక్రియానీశాః ప్రోచుః ప్రాంజలయో విభుం అని పై శ్లోకంలో చెప్తున్నారు. ఏతే దేవాః అహంకారతత్వం తాలూకు వైకారికాంశంతో పుట్టినటువంటి దేవతలు, విష్ణోః కళాః వ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మ తాలూకు చిన్న చిన్న ముక్కల్లాంటి వాళ్ళు. ఆ వ్యాపకుడైనటువంటి పరమాత్మ సృష్టిలో భాగంగా ఉండేటువంటి వాళ్ళు. ఏతే దేవాః కళాః విష్ణోః. ఈ దేవతలకు కూడా కాల మాయా అంశ లింగినః, కాలాంశము అలాగే మాయాంశము అలాగే అంశ తాలూకు అంశము అనేటువంటి మూడు ఉన్నాయి. కాలాంశమైనటువంటి వికారం అనేది ఉండనే ఉంది. మాయతాలోకు అంశమైనటువంటి విక్షేపం ఉన్నట్లుగా కాకుండా వేరే విధంగా భాషించటం అనేటువంటి అంశం ఉండనే ఉంది. అంశలింగం అనేది చైతన్యం అనేది వాళ్ళలో కొద్దిపాటి చైతన్యం అనేది ఉంది. ఇలాంటి కాలమాయాంశలింగిన అయినప్పటికీ ఈ దేవతలు నానాత్వాత్, వీళ్ళందరూ కూడా సమానంగా ఒకే సాధనం నుంచి పుట్టుకొచ్చారు కాబట్టి సమానంగా ఉండేటువంటి వేరు వేరు రూపాలను కలిగి ఉన్నారు. నానాత్వాత్, సమానంగా వేరువేరు రూపాలను కలిగి ఉన్నప్పుడు ఎవరు చెప్పినట్లు ఎవరు వినాలి అనేటువంటి ప్రశ్నకు సమాధానం లభించదు. దాన్ని లౌకికంగానైనా తీసుకోవచ్చు, శాస్త్రీయ పరిభాషలోనైనా అర్థం చేసుకోవచ్చు. సమానంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఒకరి మాట మరొకరు వినవలసిన అవసరం లేదు అని అనుకుంటారు. నీ మాట నేనెందుకు వినాలి అని అనుకుంటారు. ఇది లౌకిక న్యాయం అని అనుకుంటే, గుణానాంచ పరార్థత్వాత్ అసంబంధ సమత్వాత్ స్యాత్ అనేటువంటి శాస్త్రీయ న్యాయం కూడా ఇదే విషయాన్ని బలపరుస్తుంది. ఒకే కార్యం తాలూకు ఒకే కారణం తాలూకు కార్యాలైనటువంటి గుణాలు, అప్రధానమైనటువంటి గుణాలు సమానంగా గనక ఉన్నట్లయితే ఒకదానికి ఒకటి సహకరించుకునేందుకు అవకాశం ఉండదు. ఈ గుణాలకు లేదా ఒకే కారణం తాలూకు కార్యాలకు పరస్పరం సంబంధం ఉండాలి అనేటువంటి నియమం కూడా ఉండదు. వీటికే గనక సామ్యం అనేది ఉన్నట్లయితే వీటికి పరస్పర సంబంధం అనేది కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేవతలందరూ కూడా వైకారికాంశం తాలూకు కార్యాలే కాబట్టి సమానత్వం అనేది అలాగే ఉంది, నానాత్వం ఉంది కాబట్టి వీళ్ళలో ఎవరు చెప్పినట్టు ఎవరు వినాలి అనే ప్రశ్నకు సమాధానం రాలేకపోవటంతో స్వక్రియానీశాః, ఎవరు ఏం పని చేయాలి అనేది తేలలేదు. ఎవరు చేసుకోవలసినటువంటి పనిని వాళ్ళు చేయటానికి కూడా సామర్థ్యం చాలలేదు. చాలక ఇలాంటి పరిస్థితుల్లో మేము పుట్టినందుకు ప్రయోజనాన్ని మేము నిర్వర్తించలేము, మేము పని చేయలేము, కాబట్టి నువ్వే మమ్మల్ని పని చేయవలసింది అని పరమాత్మను ప్రార్థన చేయటం మొదలుపెట్టారు అని ప్రోచుః ప్రాంజలయ విభుం అనే భాగంలో మహర్షి గారు చెప్తున్నారు. ఏతే దేవాః కళా విష్ణోః కాలమాయాంశలింగినః నానాత్వాత్ స్వక్రియానీశాః ప్రోచుః ప్రాంజలయో విభుం అని. సృష్టి తాలూకు పై వ్యవహారాలు ఎలా జరిగినాయి అని చెప్పటానికి ముందు ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని చెప్పటం కోసం ఈ ఇష్యూని మహర్షి గారు తెర మీదకి తీసుకొచ్చారు. ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి వస్తువు
పరతంత్రమే, ఆ పరమాత్మ చెప్పినట్లుగా నడుచుకునేటువంటి స్వభావం కలిగినదే. స్వతంత్రంగా ఏ భాగము పని చేయలేదు అనేటువంటి విషయాన్ని చెప్పటానికి, అలాగే వీటన్నిటినీ నియంత్రించేది మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి సర్వకారణమైనటువంటి పరమాత్మ అనే విషయాన్ని కూడా చెప్పటం కోసం ఈ కొత్త అంశాన్ని ఏతే దేవా కళా విష్ణో కాలమాయాంశలింగిన నానాత్వాత్ స్వక్రియానీశా ప్రోచః ప్రాంజలయో విభుం అనేటువంటి విషయాన్ని మహర్షి గారు తీసుకొస్తున్నారు. ఆ దేవతలు చేసినటువంటి స్తుతి కొంచెం పెద్ద స్తుతి, దాని సంగతి ఎలా ఉంచుదాము. ఈరోజు మొత్తం సృష్టి మళ్ళీ ఒకసారి విన్నప్పుడు ఏమనిపించింది అనే సంగతి ఆలోచించుకుందాం. సృష్టి గురించి మళ్ళీ వింటే ఏమనిపించింది అంటే అనవసరంగా మళ్ళీ చెప్పారు అని అనిపించింది. ఎందుకు అంటే ఇంతకుముందే సృష్టి ఒకసారి చెప్పేశారు, రెండోసారి కూడా చెప్పినట్లే ఉన్నారు. అనవసరంగా కొత్త కొత్త పదాలతో ఈ సృష్టి అలాగే తీసుకొచ్చి చెప్పి ఆ పదాలు ఏమిటో విన్నట్లుంటాయి కానీ అర్థమైనట్లుండవు, మనసుకు ఎక్కినట్లుండవు అనే పరిస్థితిలో అలాగే ఉంచేసి వైకారికము, అహంకారతత్వము, మహత్తత్వము, తైజసము ఇలా ఏది ముందు ఏది వెనక అని తెలియకుండా చేసేశారు అని అనిపిస్తోంది. కానీ పాపం మహర్షి గారి అభిప్రాయం మాత్రం వేరుగా ఉంది అని ఇంతకుముందే తెలుసుకున్నాము కొద్దిగాను. ఏంటి అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి ఏ భాగాన్ని ముట్టుకున్నా అది పరమాత్మ దగ్గరికి వెళ్ళేందుకు దారి అనేది ఏర్పరచుకోవాలి. మామిడి చెట్టులో ఉండేటువంటి ఏ భాగాన్ని విరిచి చూసినా మామిడి వాసనే వచ్చినట్లుగా ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి ముక్కని, ప్రతి వస్తువుని దేన్ని ముట్టుకున్నా సరే అందులో పరమాత్మ తాలూకు భాగం అనేది కనిపించాలి. ఆ కనిపించటం అనేది చివరికి పరమాత్మ దాకా తీసుకువెళ్ళాలి అనే భావంతో మహర్షి గారు చెప్తున్నారు. మహర్షి గారి భావం అనేది ఇప్పుడు ఇష్యూ కాదు, మనం ఏ పరిస్థితిలో ఉన్నాము అనేది అసలు విషయం అని అనుకుంటే ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఓ సంగీత విద్వాంసుడు ఉన్నాడు. ఆయన రెండు రకాల మనిషి. మంచి సంగీతం జ్ఞానం ఉన్నవాడు, రెండవది మంచి అహంకారి. అహంకారి అంటే ఆయనకుండేటువంటి విద్యాభినివేశం ఆయనకుంది, చాలా బాగా పాడతాడని పేరుంది. ఆయన ఒక జమీందారు దగ్గరకు వచ్చాడు. జమీందారు దగ్గరకు వచ్చినప్పుడు జమీందారు గారు మా దేవుడిలో కూడా మీరు ఒక కచేరీ చేయండి అని అడిగాడు. అడిగితే ముందే అనుకున్నాం కదా ఆయనకి సంగీత జ్ఞానం ఉన్నట్లుగానే అహంకారం కూడా కాస్త ఉంది అని. ఈ విద్వాంసుడు అన్నాడు, నేను 2 కచేరీలు చేస్తాను, నంబర్ 2 కచేరీ, నంబర్ 1 కచేరీ. నంబర్ 1 కచేరీ కొంచెం తక్కువ స్థాయి కచేరీ. మొదటి కచేరీలో నువ్వు ఎవరెవరిని శ్రోతల్ని పిలవదలుచుకున్నావో వాళ్ళందరినీ పిలువు, వాళ్ళందరిలో కొంతమందిని సెలెక్ట్ చేసి 2వ కచేరీకి పెడదాము, అసలు కచేరీ అది అన్నాడు. అవునా, ఎవరిని సెలెక్ట్ చేస్తారు, ఎలా సెలెక్ట్ చేస్తారు అని జమీందార్ గారు అడిగాడు. అడిగితే ఏం లేదు, సింపుల్ ప్రాసెస్. మొదటి కచేరీలో అందరినీ కూర్చోపెట్టు, కచేరీ మొత్తం చేస్తాం. చేసిన తర్వాత అందరికీ ఒకటే రూలు ఏంటంటే ఏ పాట అయిన తర్వాత అయినా సరే చప్పట్లు కొట్టడానికి వీల్లేదు. చప్పట్లు గనక కొట్టే మాట అయితే ఆ చప్పట్లు కొట్టిన వాడి తలకాయ తీసేస్తాము అనేది రూలు. చప్పట్లు కొట్టని వాడిని మాత్రం 2వ కచేరీలోకి తీసుకొస్తాము అనేది ముందే ప్రచారం చెయ్యి అన్నాడు. జమీందార్ గారు అందరినీ, తనకు కావాల్సిన వాళ్ళందరినీ పిలిపించారు. కచేరీ అనగానే అందరూ పొలోం అనుకుంటూ వచ్చేశారు. అదేదో వేరే పాటల కచేరీ అనుకున్నారు. పాపం వాళ్ళు భ్రమపడ్డారు. వచ్చారు, అందరూ వచ్చారు, వచ్చి కూర్చున్నారు. ఈయనేమో పాపం ఆలాపన అన్నాడు, ఇంకోటేదో అన్నాడు, కీర్తన అన్నాడు, దానికి స్వరాలు అన్నాడు, ఏమిటో చాలా చేశాడు. చాలామంది పాపం తలకాయలు వంచుకున్నారు, బాధపడ్డారు, చేశారు. అన్నీ అయిన తర్వాత, పాట అయిన తర్వాత చాలామంది ఉగ్గబెట్టుకున్నారు. 4-5 పాటలు, 4-5 కీర్తనలు అయిన తర్వాత కచేరీ అంతా అయిపోయింది అని సుమారుగా చివరికి వచ్చేసిన తర్వాత టపటప చప్పట్లు 6 కొట్టేశారు. 6 చప్పట్లు కొట్టేశారు. 6 ఈ విద్వాంసుడు పైన ఉన్నవాడు కాస్త సెలెక్ట్ చేసేసాడు, చూశాడు. ఆ కర్మగాలి ఆ 6లో పాపం జమీందారు గారు కూడా ఉన్నాడు.
ఈయన కూడా తెలియకుండా చప్పట్లు కొట్టేశాడు. జమీందారు గారు భయపడ్డాడు. ఒకటి, నా తల నేనెలా తీసుకోవాలి అని, రెండోది చప్పట్లు కొట్టిన పాపానికి వీళ్ళ తలలు నేనెలా తీయాలి అని. రెండింటికి పాపం టెన్షన్ పడ్డాడు. టెన్షన్ పడితే ఈయన విద్వాంసుడు చాలా సింపుల్గా, ఏం లేదు, మీ 6 రేపొద్దున కచేరీకి రండి అన్నాడు. అదేమిటండి అని అడిగాడు జమీందారు. అంటే ఏం లేదు, మీ 6 సంగీతాన్ని ఎంతగా విని ఎంతగా ఆస్వాదించారు అంటే మీకు 6కి నియమం అనేది గుర్తులేదు. ఈ సంగీతం అనేది మీకు బోర్ అని అనిపించలేదు. ఆ బోర్ అనిపించకపోవటంతో మీరే అందులోకి ఇన్వాల్వ్ అయిపోయి ఆ వినటంలో పడిపోయి మీకు తెలియకుండా మీ సంతోషాన్ని వ్యక్తపరచడానికి మీరు చప్పట్లు కొట్టారు. అంటే సంగీతంలో ఎంతగా ఇన్వాల్వ్ అయ్యారంటే ఇది తప్ప వేరే విషయాలేమీ గుర్తుకు రాలేదు అనే స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి తలకాయ తీసేస్తారు అనేటువంటి భయం కూడా లేకుండానే ఉన్నారు. మిగతా అసలు చప్పట్ల బ్యాచ్ అది. తెలిసినా తెలియకపోయినా, బాగున్నా బాగుండకపోయినా టపటపా చప్పట్లు కొట్టేసి బాబు తొందరగా పూర్తి చేయి ఇంటికి వెళ్ళిపోతాము అని చెప్పే బ్యాచ్ అది. వాళ్ళందరూ మాత్రం ప్రాణాలు ఉగ్గపెట్టుకుని ఎందుకు తలకాయ తీయించుకోవటం అని అనుకుని ఎప్పుడు పూర్తయితే అప్పుడు ఇంటికి వెళదామని కూర్చున్నారు. వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ కాలేకపోయారు. కాలేని వాళ్ళకి నేను నా సంగీతం వినిపించలేను. ఇందులో ఇన్వాల్వ్ కాలేని వాళ్ళకి ఆలాపన అంటే ఎంతసేపు సాగదీస్తాడు అనుకునే వాళ్ళకి, ఈ కీర్తనలేంటి పాతకాలపు పిచ్చి కీర్తనలు అనుకునే వాళ్ళకి 7 సారి గామ పాదాన్ని సాని దాన్ని ఎన్నిసార్లు తిప్పుతాడు, రిగమ అంటాడు, మదని అంటాడు, పగని అంటాడు, ఇంకోటేదో అంటాడు అని అనుకునే వాళ్ళకి, హిందోళంలో రీ ఉందా లేదా అనే సందేహం ఉన్న వాళ్ళకి నేను పాడింది అర్థం కాదు, అలాంటి వాళ్ళకి నేను పాడినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి నేను వినిపించగలను. ఇందులో ఇన్వాల్వ్ అయిపోయిన వాళ్ళకి, అన్నీ మర్చిపోయిన వాళ్ళకి ఇందులో ఉండేటువంటి రసాన్ని నేను చూపించగలను. కాబట్టి మీరు 6 రేపు రండి, వినిపిస్తాను అని అన్నాడు. ఇంకా పైన ఏం చెప్పుకోవద్దు. మహర్షి గారే గనక కొంపదీసి ఇలాంటి నియమం పెడితే మనం అందరం మిగలటానికి మనం ఏం చేయాలో అది మాత్రమే చేసుకుందాము. ఇందులో ఇన్వాల్వ్ అవ్వటానికి ఇది బోర్గా అనిపించకుండా దీని ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి అంశం ఏమిటి అని తెలుసుకోవటానికి ఏం చేయాలో ఆ ప్రయత్నం అయితే చేద్దాము. ఈరోజు ఈ సంక్లిష్టమైనటువంటి సృష్టి ప్రక్రియలో మొదటి రోజు కాబట్టి తొందరగా పూర్తి చేసుకుని చిన్న ఉదాహరణ అయితే చెప్పుకున్నాం. కానీ రోజు ఇలాంటి ఉదాహరణలతో అనవసరంగా కాలక్షేపం కూడా ఎక్కువగా చేయొద్దు. చేయకుండా కేవలం మహర్షి గారు ఏం చెప్తున్నారు, చెప్పిన దాన్ని మనం ఏ విధంగా గ్రహించుకోవాలి. కష్టం అనేది ఉంది అంటే అందులో ఖచ్చితంగా విషయం అనేది ఉంది అనే విషయాన్ని తెలుసుకుని, ఒకవేళ ఇది బోర్ కొడుతోంది అంటే మనలోనే ఏదో తేడా ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకుని, ఒక ఉత్తమ సంగీతం వినటానికి కావలసినటువంటి అర్హతల కంటే కూడా చాలా పై స్థాయిలో అర్హతను మనం సాధించి మహర్షి గారు చెప్పే సృష్టి ప్రక్రియని, ఆ సృష్టి ప్రక్రియ ద్వారా అందుకోవలసిన పరమాత్మతత్వాన్ని అందుకునేందుకు మనం సమాయత్తమవుదాం. అలా మనల్ని సమాయత్తపరచవలసిందిగా జగజ్జన్మస్థితి లయ కారణమైనటువంటి ఆ శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చక్కని అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని మనమంతా శ్రవణం చేశాం. ఇందులో భూమి యొక్క ఔన్నత్యం అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఏమిటి భూమి ఔన్నత్యం అంటే ఆకాశానికి సంబంధించినటువంటి శబ్దం, అలాగే వాయువుకి సంబంధించినటువంటి స్పర్శ, అలాగే తేజస్సుకు సంబంధించిన రూపం, నీటికి సంబంధించినటువంటి రసం, వాటితో పాటు కలిపి సహజ సిద్ధంగా అసాధారణమైన తనలో ఉన్న గంధం, ఇవన్నీ భూమిలో ఉన్నాయి. అందువల్లనే ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నీ కూడా ఎంతో అదృష్టాన్ని పొందాయి. భూమిని కర్మభూమి అన్నారు. ఇక్కడ చేసేటువంటి కర్మలు సరాసరి మనం చేసేటువంటి మంచి కర్మలన్నీ పరమాత్మని చేరుకుంటాయి. ఎందువల్లంటే ఆ ఆకాశానికి ముందున్నటువంటి
ఆ మహత్తత్వాదులు ఏవైతే ఉన్నాయో అంతకన్నా ముందు సూక్ష్మరూపంగా ఉన్న పరమాత్మను చేరుకోవటానికి సర్వగుణ సంపన్నమైన ఈ భూమి మీద మనం ఆచరించేటువంటి సత్కర్మలు ఒక చక్కని మార్గాన్ని సూచిస్తున్నట్టుగా ఈనాటి ఆచార్యుల వారి ప్రవచనంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నది. ఆ భావాన్ని మనం స్మరించుకుంటూ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఈరోజు తృతీయ స్కంధంలో 5వ అధ్యాయంలో 17వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే పంచమాధ్యాయే శ్లోకాః శ్రీశుక ఉవాచ స ఏవం భగవాన్ పృష్టః క్షత్రా కౌషారవిర్మునిః పుంసాం నిశ్రేయసార్థేన తమాహ బహుమానయన్. మైత్రేయ ఉవాచ సాధు పృష్టం త్వయా సాధో లోకాన్ సాధ్వనుగృహ్ణత కీర్తిం వితన్వతా లోకే ఆత్మనోధోక్షజాత్మనః నైతచ్చిత్రం త్వయి క్షత్తః బాదరాయణ వీర్యజే గృహీతోనన్యభావేన యత్వయా హరిరీశ్వరః మాండవ్యశాపాద్భగవాన్ ప్రజా సంయమనో యమః భ్రాతుః క్షేత్రే భుజిష్యాయాం జాతః సత్యవతీ సుతాత్ భవాన్ భగవతో నిత్యం సమ్మతః సానుగస్య చ యస్య జ్ఞానోపదేశాయ మాదిశద్భగవాన్ వ్రజన్. అథ తే భగవల్లీలాః యోగమాయోరుబృంహితాః విశ్వస్థిత్యుద్భవాంతార్థాః వర్ణయామ్యనుపూర్వశః భగవానేక ఆసేదం అగ్ర ఆత్మాత్మనాం విభుః ఆత్మేచ్ఛానుగతావాత్మా నానామత్యుపలక్షణః స వా ఏష తదా ద్రష్టా నాపశ్యదృశ్యమేకరాట్ మేనే సంతమివాత్మానం సుప్త శక్తిరసుప్త దృక్
सुप्तशक्तिरसुप्तदृक् सा वा एतस्य संद्रष्टुः सा वा एतस्य संद्रष्टुः शक्तिः सदसदात्मिका शक्तिः सदसदात्मिका माया नाम महाभाग माया नाम महाभाग ययेदं निर्ममे विभुः ययेदं निर्ममे विभुः कालवृत्त्या तु मायायाम् कालवृत्त्या तु मायाया गुणमय्या मधोक्षजः गुणमय्या मधोक्षजः पुरुषेणात्मभूतेन पुरुषेणात्मभूतेन वीर्यमाधत्त वीर्यवान् वीर्यमादत्त वीर्यवान् ततो भवन्महत्तत्त्वम् ततो भवन्महत्तत्त्वम् अव्यक्तात् कालचोदितात् अव्यक्तात् कालचोदितात् विज्ञानात्मात्मदेहस्थम् विज्ञानात्मात्मदेहस्थम् विश्वं व्यञ्जं स्तमोनुदः विश्वं व्यञ्जं स्तमोनुदः सोऽप्यं शगुणकालात्मा सोऽप्यं सगुणकालात्मा भगवद्दृष्टिगोचरः भगवद्दृष्टिगोचरः आत्मानं व्यकरोदात्मा आत्मानं व्यकरोदात्मा विश्वस्यास्य सिसृक्षया विश्वस्यास्य शुश्रूषया महत्तत्त्वाद्विकुर्वाणात् महत्तत्त्वाद्विकुर्वाणात् अहं तत्त्वं व्यजायत अहं तत्त्वं व्यजायत कार्यकारणकर्त्रात्मा कार्यकारणकर्त्रात्मा भूतेन्द्रियमनोमयः भूतेन्द्रियमनोमयः वैकारिकस्तैजसश्च वैकारिकस्तैजसश्च तामसश्चेत्यहं त्रिधा तामसश्चेत्यहं त्रिधा अहं तत्त्वाद्विकुर्वाणात् अहं तत्त्वाद्विकुर्वाणात् मनोवैकारिकादभूत् मनोवैकारिकादभूत् वैकारिकाश्च ये देवाः वैकारिकाश्च ये देवाः अर्थाभिव्यञ्जनं यतः अर्थाभिव्यञ्जनं यतः तैजसानीन्द्रियाण्येव तैजसानीन्द्रियाण्येव ज्ञानकर्ममयानि च ज्ञानकर्ममयानि च तामसो भूतसूक्ष्मादिः तामसो भूतसूक्ष्मादिः यतः खं लिङ्गमात्मनः यतः तं लिङ्गमात्मनः कालमायांशयोगेन कालमायांशयोगेन भगवद्वीक्षितं नभः भगवद्वीक्षितं नभः नभसोऽनुसृतं स्पर्शम् नभसोऽनुसृतं स्पर्शम् विकुर्वन्निर्ममे निलम् विकुर्वन्निर्ममे निलम् अनिलोऽपि विकुर्वाणो अनिलोऽपि विकुर्वाणो नभसोरुबलान्वितः नभसोरुबलान्वितः ससर्जरूपतन्मात्रम् ससर्जरूपतन्मात्रम् ज्योतिर्लोकस्य लोचनम् ज्योतिर्लोकस्य लोचनम् अनिलेनान्वितं ज्योतिः अनिलेनान्वितं ज्योतिः विकुर्वत्परवीक्षितम् विकुर्वत्परवीक्षितम् आधत्ताम्भोरसमयम्
ఆధత్తాంబోరసమయం కాలమాయాంశయో గతః కాలమాయాంశయోగతః జ్యోతిషాం భూను సంసృష్టం జ్యోతిషాంభోను సంసృష్టం వికుర్వద్బ్రహ్మ వీక్షితం వికుర్వద్బ్రహ్మ వీక్షితం మహీం గంధగుణామాధాత్ మహీగంధగుణామాదాత్ కాలమాయాంశయో గతః కాలమాయాంశయోగతః భూతానాం నభ ఆదీనాం భూతానాం నభాదీనాం యద్యద్భవ్యావరావరం యద్యద్భవ్యావరావరం తేషాం పరానుసంసర్గాత్ తేషాం పరానుసంసర్గాత్ యథా సంఖ్యం గుణాన్ విదుః యథా సంఖ్యాన్ గుణాన్ విదుః ఏతే దేవాః కలా విష్ణోః ఏతే దేవాః కలా విష్ణోః కాలమాయాంశలింగినః కాలమాయాంశలింగినః నానాత్వాత్ స్వక్రియానీశాః నానాత్వాత్ స్వక్రియానీశాః ప్రోచుః ప్రాంజలయో విభుం రోచుః ప్రాంజలయో విభుం ఇతి ఇది శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కందే పంచమాధ్యాయే శ్లోకాః పంచమాధ్యాయే శ్లోకాః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి సమష్టిగా క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ